టీచర్. హూ ఈజ్ డాక్టర్? డాక్టర్ అనేటువంటి వాడు ఎలా ఉండాలి? డాక్టర్ యొక్క లక్షణాలు ఏంటి? నువ్వు బైపీసీ తీసుకున్నావు, ఎంసెట్ రాసుకున్నావు, ర్యాంక్ వచ్చింది, తర్వాత మెడిసిన్ చేసావు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది. డాక్టర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? చదువుకునేటప్పుడు అంటే వేరు పిల్ల చేష్టలన్నీ. నువ్వు ఇప్పుడు ఎవరివి? డాక్టర్వి, ఎంబీబీఎస్. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అనే దాని గురించి పుల్లెల శ్రీరామచంద్రుడు అనేటువంటి మహాకవి శ్రీరామచంద్ర లఘుకావ్య సంగ్రహం అనేటువంటి దానిలో విషజోపైషజ్యం అనే దాని గురించి చెప్పాడు. డాక్టర్ ఎలా ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. నువ్వు లక్షల కొద్ది ఖర్చు పెట్టావు ఇంటర్మీడియట్ కోసం, ఎంసెట్కి, మెడిసిన్ చేయడానికి. డబ్బులు సంపాదించుకోవద్దంటంలే, కానీ వచ్చినటువంటి రోగుల్ని దేవుడితో సమానంగా చూడాలి డాక్టర్. ఎందుకంటే రోగి కూడా దేవుడుగా చూస్తాడు డాక్టర్ని. నీవు కూడా వాడే దేవుడే రోగి రూపంలో వచ్చాడని చూసి వైద్యం చేయాలి. పైగా ఉన్నవాడెవడో లేనివాడెవడో ఆలోచించాలి. లేకపోయినట్లయితే అందరి దగ్గర కూడా ఇప్పుడు బర్రెని పట్టుకొని పిండితే పాలు వస్తాయి, దున్నపోతుని పట్టుకొని పిండితే ఏమొస్తుంది? ఎగిరి తన్నుద్ది అనమాట. అది జరిగేది. డబ్బున్న వాడి దగ్గర డబ్బులు తీసుకో, డాక్టర్కి చెప్తున్నాడు అనమాట. డబ్బున్నటువంటి దగ్గర డబ్బులు తీసుకో, అంతేగాని పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాడికి కోపం వచ్చి కొడతారు. వాళ్ళందరూ యూనిటీ ఉంటుందన్నమాట. కాబట్టి పేదవాళ్ళకి అవసరం అయితే నువ్వు ఏం చేయాలి? నీ జీతం వస్తుంది కదా, లక్షలు ఏం పోయింది వాడికి 1000-2000 వైద్యం కొని పెడితే ఆ విధంగా ఉంటే దేవుడు రక్షిస్తాడు అని చెప్తున్నాడు. అదే శ్రీరామచంద్ర లౌకావ్య సంగ్రహం. ఇందులో సుబ్బయ్య శాస్త్రి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, సుబ్బయ్య శాస్త్రి యొక్క కొడుకు ఈ వెంకట్రావు. చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది పాపం. 2 ఎకరాల పొలం ఉంది. కొడుకు డాక్టర్ కావాలనేటువంటి కోరిక. ఎంబీబీఎస్ మన వెంకట్రావు మంచి అందగాడు, బాగా చదువుకున్నటువంటి వాడు, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. వాళ్ళ కులం అమ్మాయిని, బ్రాహ్మణ్స్ అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాడు, సుశీల అనేటువంటి అమ్మాయిని. ఒక కొడుకు కూడా పుట్టాడు, వాడి పేరు సురేష్. తర్వాత ఎంబీబీఎస్లో సీట్లు వచ్చింది, అక్కడ పోయాడు. అక్కడ మొదలైంది లవ్ మొదలు. వెంకట్రావు అంతవరకు బాగానే ఉన్నాడు. ఎక్కడైతే మెడికల్ కాలేజీలో చేరాడో అక్కడ మన వాడికి ఏర్పడిందనమాట. మంజుహాసి అనేటువంటి అమ్మాయిని చూశాడు. అమ్మాయి మంచి అందగత్తే, బాగా డబ్బు ఉంది. ఈ పిల్లని చేసుకున్నట్లయితే ఇంకా డబ్బులు వస్తాయి. డబ్బు పిచ్చి అనమాట వాడికి, ఇంకా డబ్బులు వస్తాయి కదా, పైగా మెడికల్ కదా, ఇద్దరు కూడా డాక్టర్ సంపాదించవచ్చు అని. చివరికి వాడి గతి ఏమైంది అనేది దీంట్లో ఉంది. చూడండి, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలకి ఎస్ఏ రేపు మీకు 99% వస్తుంది. 99%. డాక్టర్, డాక్టర్స్ నేచర్ విషజోపైషజ్యం. Venkatrao was the son of the Subbaya Shastri, a poor farmer. Mother died when he was 5 years old. His father took great care of him. The intellecting the Venkatrao got seat in MBBS. Subbaya Shastri sold his 2 acres of agriculture land and spent his son's medical education. Medical కోసం పాపం ఆయన 2 ఎకరాల పొలం అమ్మేశాడు. He thought that his son became a doctor. నా కొడుకుని నేను డాక్టర్గా చూడాలనే కోరిక పాపం ఆయనకు. He would get double in return. బాగా డబ్బులు సంపాదించి తను పోషిస్తాడు అనుకున్నాడు. కానీ చివరికి ఏమైనా గురువుగారి సంగతి చూడేమైంది ఇక్కడ. వెంకట్రావు completed his medicine and began his practice in his city. He was handsome. ఆయన మంచి అందగాడు. Besides a doctor, so a rich man got his daughter married to Venkatrao, considered his appearance, education and wisdom. Thus the first part of his father's dream was realized. Venkatrao's income is increasing day by day. రోజుకు రోజు ఆయన డబ్బులు పెరుగుతూ ఉన్నాయి. Along with wealth, Venkatrao adopted all the vices. Gradually the neglected his father in always. ఒకసారి వాళ్ళ నాన్న వచ్చాడు మెడికల్ కాలేజీ. పిల్లలు అడిగారు, ఎవరు వెంకట్రావు ఆయన అని అడిగాడు. వాళ్ళ నాన్న పట్టుకుని వాడు ఏమన్నాడో తెలుసా? వాడు మా ఊర్లో పని మనిషి అని చెప్పాడు. చూడండి, అంటే పిల్లల కోసం తల్లిదండ్రులు కష్టపడి అంత చదివిస్తుంటే వాళ్ళ కాలేజీకి వస్తే ఎవరమ్మా ఆయన అంటే మా నాన్నని చెప్పుకోవడానికి కూడా సిగ్గు అన్నమాట వీళ్ళకి. రంగురంగుల గుడ్డలు, అన్నం పెట్టేది ఎవరు? వాళ్ళ నానే. కానీ నాన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డాడు.
ఎవరు వెంకట్రావు వచ్చినటువంటి వాడంటే మా ఊర్లో పని మనిషి అని చెప్పాడు అనమాట. కళ్ళమ్మ నీళ్లు పెట్టాడనమాట పాపం ఆయన. వాళ్ళ శాపాలు తగ్గుతాయి మీ పిల్లలకు జాగ్రత్త. తల్లిదండ్రులను అవమానించినట్లయితే వాళ్ళ శాపాలు మీకు తగ్గుతాయని పుల్లెల శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు అనమాట. దో హీ ద ఇగ్నోర్డ్ హిమ్, he spent a few days with a good natured daughter-in-law and love for his grandson. His father Subbaya Shastri was the first victim of the Venkatrao, who considered the others of the insects. Once Venkatrao said to his friend about he is a beggar. ఆ వచ్చినటువంటి వాడు ఎవడో నాకు తెలియదు, మా ఊర్లో అడుక్కునేవాడు అన్నాడట. Hearing this, Subbaya Shastri felt humiliated and went to his village to spend the remaining life. పాపం బాధపడుతూ కళ్ళమ్మ నీళ్లు పెడితే ఇంటికి వెళ్ళాడు వాళ్ళ నాన్న. ఇక్కడి నుంచి చూడండి. ఈ మ్యారేజ్ ఆల్సో బిజినెస్. వివాహం నామ వణిక్ వ్యవహార. నా దృష్టిలో పెళ్లి అంటే వ్యాపారం అన్నాడు వాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఏదో కొంచెం కట్నం ఇచ్చారు, ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఇంకా డబ్బులు వస్తాయి. కాబట్టి వివాహం నామ వణిక్ వ్యవహార. హిజ్ మైండ్ ఈజ్ ద ఫీల్డ్ ఇన్ మనీ ఓన్లీ. వాడికి డబ్బులే సర్వం అన్నమాట, డబ్బులుంటే చాలు. హీ డెవలప్డ్ హీ కైండ్ ఆఫ్ ద హార్టెడ్ టువార్డ్స్ హిజ్ ఫాదర్ ఆఫ్టర్ సీయింగ్ ద క్లాస్మేట్స్ వర్ రిచ్. తోటి పిల్లల్లా బాగా రిచ్గా ఉండాలి అనుకున్నాడు. దట్స్ వై హీ డిడ్ నాట్ ట్రస్ట్ ఈవెన్ హిజ్ వైఫ్ వాజ్ రిచ్, బ్యూటిఫుల్ అండ్ విక్టరీస్. బట్ హీ హ్యాడ్ ఏ గ్రేట్ love for his only in his name Suresh. Venkatrao is harsh his family remembers. One day Venkatrao was a very unhappy because his classmate Manjuhasini, అందమైనటువంటి మంజుహాసిని చూశాడు అనమాట క్లాస్మేట్. అవసరం లేకపోయిన అమ్మాయి పుస్తకం అడగడం, నువ్వు చాలా అందంగా ఉన్నావు, బాగా చదువుకున్నావు అని పొగట్టం. ఈ రంగం మనోడు ఏం చేశాడు, అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు వెంకట్రావు. కానీ అమ్మాయికి లేదు, వన్ సైడ్ లవ్వే అది, వీడి లవ్వే, ఆ అమ్మాయికి మాత్రం లేదన్నమాట. చివరికి ఏమైందో చూడండి ఇక్కడ. ఏ డాక్టర్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ వీక్ ఏవో ఎంబీబీఎస్ అయిపోయింది. హీరో హీరోయిన్లు ఇద్దరిది కూడా. చివరికి ఏంటి, డాక్టర్ ఉద్యోగం వచ్చింది ఆ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. మనోడు ప్రైవేట్గా ప్రాక్టీస్ పెట్టాడు అనమాట. అప్పుడేమైంది, ఒక చిన్నపిల్లవాడిని లారీ అనేది దొక్కింది, వాడిని తీసుకొచ్చేవారు. వెంకట్రావు చేయలే, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఆమె బతికిచ్చింది. చివరి పిల్లవాడికి చనిపోయాడు, నిండా గుడ్డ కప్పారు, తెల్లటి గుడ్డ. వెంకట్రావు వచ్చి చూసి ఆ శవం మీద పడి ఏడవటం మొదలు పెట్టాడు, నా కొడుకో అని. అప్పుడు అడిగింది మంజుహాసిని, ఎవరైనా నీకు పెళ్లి కాలేదన్నావు కదా, మరి ఎందుకు నీ శవం మీద పడి శవం మీద ఏడుస్తావని. అమ్మ నా కొడుకే అమ్మ వాడు అన్నాడు అనమాట. మరి అప్పుడు కాలేదు కదా అన్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవటానికే నేను అబద్ధం ఆడా. చూడండి ఏం చెప్పాడు దుర్మార్గుడు. నాకు కావాల్సిన డబ్బుల కోసం నేను చేసుకోవాలనుకున్నాను అన్నాడు. అప్పుడు తిట్టకుండా మళ్ళీ పంపించింది. దీనివల్ల తెలిసేది ఏంటంటే, మనకు చాకర్ అయినటువంటి వాడు పేదవాళ్ళకి సహాయం చేయకపోయినట్లయితే వెంకట్రావు జరిగినట్లే వాళ్ళ కుటుంబాలకు కూడా ఇబ్బందులు వస్తాయి అని పుల్లెల శ్రీరామచంద్రుడు ఎప్పుడో వివరించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.